మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోకములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. నువ్వు పెద్దవాడివే కావచ్చు, వయసులో ఉన్నటువంటి వాడివైతే కావచ్చు, లేదా చావుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తివైతే కావచ్చు, నువ్వెవరివైనా అదే యేసు ప్రభు వారికి అడిగినటువంటి విధంగానే ఈ చిన్న బిడ్డ లాంటి స్వభావము నీలో ఉంటే, ఈ చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం నీలో ఉంటే, ఈ చిన్న బిడ్డ మాట్లాడినటువంటి విధంగా నువ్వు మాట్లాడితే, ఈ చిన్న బిడ్డలు ప్రవర్తించినటువంటి విధంగా నువ్వు ప్రవర్తిస్తే ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఈ చిన్న బిడ్డ ఎవరైనా కొడితే తనకు తానే తగ్గించుకుంటుందండి. ఈ చిన్న బిడ్డ పగలు పెంచుకోదు, ప్రతీకారాలు తీర్చుకోరు. నన్ను కొట్టావని ఎదురెళ్ళి కొట్టరు, కొడితే వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు, తిడితే మౌనంగా వచ్చేస్తారు తప్ప కక్షలు పెంచుకొని ప్రతీకారాలు తీర్చుకునేటువంటి వ్యక్తులు కారు. అయితే యేసు ప్రభువు అన్నారు, ఈ చిన్న బిడ్డలాగానే తనకు తాను తగ్గించుకున్నప్పుడే అటువంటి వ్యక్తులు పరలోకంలో గొప్పవాడు అని యేసు ప్రభువు చెప్పారు. అయితే తగ్గించుకోవడం అనేది ఏంటో తెలుసా? తగ్గించుకోవడం అంటే నిన్ను ఎవరైనా ఏడిపించినప్పుడు నువ్వు మౌనంగా రావాలి. నిన్ను ఎవరైనా దోచుకుంటూ ఉన్నప్పుడు నువ్వు దోచుకోవడం కాదు. నిన్ను ఎవరైనా కొట్టినప్పుడు నువ్వు కొట్టడం కాదు. వాళ్ళందరిలో ఎవరెవరైతే నిన్ను ఏడిపిస్తారో, ఎవరెవరైతే నిన్ను నల్లగొడుతూ ఉంటారో, ఎవరెవరైతే ఎన్నెన్ని మాటల చేత అంటూ ఉంటారో అవన్నిట్లో నుంచి నువ్వు ఎదురు అనకుండా, ఎదురు తిరగకుండా, కొట్టకుండా నీకు నువ్వు తగ్గించుకొని వచ్చినప్పుడు, ఈ మాట చాలామంది అంటారు, చేతగాని వాడివా అంటారు. కానీ ఈ మాటని కనుక జాగ్రత్తగా గమనిస్తే, వాళ్ళు కొడుతూ ఉన్నప్పుడు నువ్వేంద్రా చేతులు ముడుచుకొని కూర్చున్నావు, చేతగాని వాడివా కాదు ప్రియ తల్లి. ఒక్క వ్యక్తి గనక, ఎదుటి వ్యక్తి గనక తగ్గించుకొని ఉన్నప్పుడు, ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు తగ్గించుకొని ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, ఎవరైతే తగ్గించుకొని ఉంటారో అది ఇల్లు కావచ్చు, సమాజం కావచ్చు, ఆ తగ్గించుకున్నటువంటి వ్యక్తికే ఆ వ్యక్తే గొప్పవాడు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, అందరూ నిన్ను ఏడిపిస్తూ ఉన్నట్లయితే, అందరూ నిన్ను నిందిస్తూ ఉన్నట్లయితే విను. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఎవరు ఎన్నెన్నిసార్లు నిందించినా ఒకసారి 2 సార్లు నిందిస్తాను కానీ అస్తమానం నిందించరండి. తగ్గించుకునేటటువంటి వ్యక్తిని అందరూ ఏమంటారు తెలుసా? అయ్యో ఈ వ్యక్తిని ఎవరు ఏమన్నా కూడా, ఎవరు ఏమి అన్నా కూడా ఈ వ్యక్తి రోషానికి పోడండి, ఎవరు కొట్టినా కూడా రోషానికి పోడండి, ఎవరు తిట్టినా కూడా రోషానికి పోడండి అని నువ్వు తగ్గించుకున్నప్పుడు, ఎవరైనా నిన్ను కొడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే నిన్ను చూస్తారో, చూసినటువంటి వ్యక్తి నీ గురించి ఒక నిర్ణయానికి వస్తారు. ఏమని? ఈ వ్యక్తి ఎవ్వరి జోలికి పోడండి. అయితే ఉపయోగం ఏంటి? ఈ తగ్గించుకునేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి సమాజము ఎంతో దగ్గరగా ఉంటుంది. ఈ తగ్గించుకున్నటువంటి వ్యక్తికి, కోపానికి వెళ్ళకుండా తగ్గించుకున్నటువంటి ఈ వ్యక్తికి అనేక మంది సహాయం చేస్తూ ఉంటారు, అనేక మంది స్నేహితులుగా ఉంటారు, అనేక మంది ప్రతి వివాహానికి, ప్రతి ఫంక్షన్లకి ఈ తగ్గించుకునేటటువంటి మనస్తత్వాన్ని బట్టి ఈ వ్యక్తి మా ఫంక్షన్కి వస్తే ఎంత బాగుంటుంది అని నీ తగ్గింపు స్వభావాన్ని బట్టి అనేక మంది నీకు స్నేహితులు అవుతారు. నీ తగ్గింపు స్వభావాన్ని బట్టి నువ్వు ఒకవేళ బంధువు కాకపోయినా, రక్త సంబంధువు కాకపోయినా, నీ తగ్గింపు స్వభావము 10 మంది హృదయాలకు హత్తుకొని పోతూ ఉంటుంది. నీ తగ్గింపు స్వభావము 10 మందిని ఆనందకరంగా ఉండే విధంగా చేస్తూ ఉంది. ఈ తగ్గించుకునేటువంటి వ్యక్తికి ఊరు మొత్తం కూడా స్నేహితులే, ఊరు మొత్తం కూడా చుట్టాలే. తగ్గించుకునేటటువంటి వ్యక్తికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇంతమంది స్నేహితులు ఉన్నారే, అందరూ వచ్చి ఆ తగ్గించుకునేటటువంటి వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటారు. అందుకనే ప్రభు అన్నాడు, ఎవరైతే తనకు తాను తగ్గించుకుంటారో, ఆ తగ్గించుకొని ఒక మర్యాదగా మాట్లాడేటటువంటి వ్యక్తి, ఎదురు వ్యక్తి మర్యాదగా మాట్లాడకపోవచ్చు, కానీ
తగ్గించుకొని మర్యాదగా మాట్లాడేటటువంటి వ్యక్తి. ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ తనకు తాను తగ్గించుకొని ఇతరులను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికి అనేక మంది స్నేహితులు, మంచి మంచి స్నేహితులు ఆ తగ్గించుకునేటటువంటి వ్యక్తికి ఉంటారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు ఏమని, ఈ చిన్న బిడ్డ వలె తనకు తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తులు పరలోకంలో గొప్పవాడు అని చెప్పన్నాడు. పరలోకంలోనేనా? ఈ చిన్న విషయమే, తగ్గించుకునేటువంటి చిన్న విషయమే పరలోకంలో గొప్పవాడిగా ఉన్నట్లయితే ఈ భూమి మీద కూడా ప్రతల్లి ప్రతండ్రి, నీ ఇంట్లో అందరూ నిన్ను తిడుతున్నారా? నీ ఇంట్లో అందరూ నిన్ను హేళన చేస్తున్నారా? నువ్వు తగ్గించుకొని చూడు. ఆ తగ్గింపులో ఉన్నటువంటి శక్తి ఏంటో నువ్వు ఖచ్చితంగా గ్రహించలేస్తావు. కొట్టారని నువ్వు కొడితే, తిట్టారని నువ్వు తిడితే, ఏడిపించారని నువ్వు ఏడిపిస్తే, హేళన చేశారని నువ్వు హేళన చేస్తే వారికి నీకు తేడా ఏంటి? గొడవలు పెట్టుకునేటటువంటి వారితో నువ్వు గొడవలు పెట్టుకుంటే ఈ గొడవలు పెట్టుకునేటటువంటి వారికి ఊరు మొత్తం శత్రువులే. ఆ శత్రువులు నీకు కూడా ఉంటారనే సంగతి మర్చిపోవద్దు. ఈ ఏడిపించేటటువంటి వ్యక్తులకి అనేక మంది శత్రువులు ఉంటారు. అలాగే నువ్వు ఏడిపిస్తే నీకు కూడా శత్రువులు ఉంటారు. అందుకనే ప్రభు అన్నాడు, ఈ చిన్న బిడ్డను దగ్గర కూర్చోబెట్టి అన్నాడు, ఈ చిన్న బిడ్డ వలె ఎవరైతే తనకు తాను తగ్గించుకొని ఉంటాడో ఆ వ్యక్తి పరలోకంలో గొప్పవాడు. అలాగే ఈ భూమి మీద కూడా ఆ వ్యక్తి గొప్పవాడుగా, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తిగా వర్ధిల్లుతూ ఉంటారు అనే సంగతి మర్చిపోవద్దు.